యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు యెమెన్ అధికారులు నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. ఇది సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడినట్టు కూడా అటు కాంతాపురం ఏపీ అబూబకర్ సంబంధించిన ముస్లిమేతరులు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికార ప్రకటన అయితే వెలువడలేదు. కానీ దానికి సంబంధించి ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు అలాగే అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్టు మీడియా వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. నిమిషప్రియ ఉరి శిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం కూడా మీడియేషన్ కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్టు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అబూబకర్ ప్రకటన యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీబ్ జస్టిస్ ప్రతినిధి సద్దాన్ షంహాన్ ఆల్ విస్వాబీ ధృవీకరించినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. మత పండితుల బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్టు పేర్కొన్నారు. ఇక మరోవైపు ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిషప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియదు అని చెప్పడం జరిగింది. మరోవైపు మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహీద్ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. ఇక యెమెన్ జాతీయుడు హత్య కేసులో నిమిషకు మరణ శిక్ష పడిన సంగతి మనకందరికీ తెలిసిందే. నిమిష బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత పలుమార్లు కోరడంతో జూలై 16న అమలు కావాల్సిన మరణ శిక్షను ప్రెజెంట్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూ వస్తుంది. తాజాగా ఆమె మరణ శిక్షకు సంబంధించి యెమెన్ అధికారులు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమెకు మరణ శిక్ష రద్దు చేస్తూ యెమెన్ అధికారులు నిర్ణయించారు. నిమిష 2008లో మెరుగైన ఉపాధి కోసం యెమెన్ కు వెళ్లింది. 2014లో తలాల్ అబ్జో మహదీతో కలిసి సనాలో క్లినిక్ ను కూడా ఆవిడ ప్రారంభించడం జరిగింది. ఆమె ఆరోపణల ప్రకారం గనక గమనించినట్లయితే శారీరకంగా మహదీ ఆమెను వేధించాడు, పాస్పోర్టు లాక్కొని ఆర్థికంగా శారీరకంగా వేధించాడు అంటూ ఆమె చెప్పుకురావడం జరిగింది. అయితే 2017లో తన పాస్పోర్ట్ ను తిరిగి ఇవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో మహదీ సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ అతను మరణించడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి హత్య కేసులో దోషిగా నిర్ధారించారు. యెమెన్ అధికారులు ఆ చట్టం కింద బాధిత కుటుంబ క్షమాపణ లేదా డియా ద్వారా శిక్షణ తొలగించవచ్చు అనుకున్నారు. కానీ నిమిష కుటుంబం అలాగే సమన్వయకర్తలు బాధిత కుటుంబానికి $1 మిలియన్ ఇచ్చినట్టు కూడా బ్లడ్ మనీ సేకరించినప్పటికీ మహదీ కుటుంబం దాన్ని తిరస్కరించినట్టు కూడా సమాచారం. దీంతో అక్కడ అధికారులు ఆవిడకి మరణ శిక్ష విధించడం జరిగింది. అయితే గతంలో మరణ శిక్ష ఆమెకు వాయిదా వేసిన క్రమంలో ఇప్పుడు తాజాగా మరణ శిక్ష రద్దు చేస్తూ ఒక మత పెద్దల చొరవతోనే మరణ శిక్ష రద్దు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తానికి యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న నిమిషాకు భారీ ఊరటనే చెప్పాలి. అయితే ఆమెకు జీవిత ఖైదు విధిస్తారా లేకపోతే జైలు నుంచి విడుదల చేస్తారా, ఏం చేయబోతున్నారు అన్నదానికి సంబంధించి ఇన్ఫో లేదు. కానీ ఆమెకు తాజాగా మాత్రం మరణ శిక్షకు సంబంధించి భారీ ఊరట కలిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు సంబంధించి కూడా మత పెద్దలు ఎక్కువగా చొరవ తీసుకోవడం వల్లే ఇది జరిగిందంటూ కూడా సాధ్యమైందంటూ కూడా చెప్తూ ఉన్నారు. యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియకు ఇప్పుడు భారీ ఊరట, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇది భారీ ఊరట అనే చెప్పాలి. ఈ నిర్ణయం నిమిషా కుటుంబానికి, ముఖ్యంగా ఆమె తల్లి ప్రేమ కుమారి భర్త టోమీ థామస్ మరియు టీనేజ్ కుమార్తెకు గొప్ప ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు. అటు భారత ప్రభుత్వం యెమెన్లో దౌత్య సంబంధాలు లేనప్పటికీ కూడా స్థానిక అధికారులు అలాగే సౌదీ అరేబియాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ద్వారా చురుగ్గా సహాయం చేశారు అనుకోవచ్చు. ఆ సహాయం చురుగ్గా అందిందని చెప్పుకోవాలి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించినట్టు కూడా తెలుస్తోంది. ఇది నిమిషకు ఆశ కిరణంగా అలాగే ఆమె ప్రాణాలు కాపాడే అవకాశంగా కూడా పేర్కోవడం జరిగింది. మొత్తంగా ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు ఇది ఇంటర్నేషనల్ గా జరిగిన ఇష్యూ. అయితే నేషనల్ వైడ్ గా కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే మొత్తానికి మత పెద్దల సుదీర్ఘమైన చర్చలతోనే ఉరిశిక్ష రద్దు అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మత పెద్దల సుదీర్ఘమైన చర్చలతోనే నిమిషప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమె ప్రాణానికి సంబంధించి ఒక ఆశాకిరణంగా మారింది అని చెప్పుకోవచ్చు. నిమిషప్రియ
మరణ శిక్ష రద్దుతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం కనుక చూసుకున్నట్లయితే ఆమెకు ఏం శిక్ష వేస్తారు, ఒకవేళ జీవిత ఖైదు విధిస్తారా లేదంటే జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు. అయితే తాజాగా ఆమెకి మరణ శిక్ష రద్దు కావడం పట్ల మాత్రం కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ శిక్ష రద్దుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సోమవారం అర్ధరాత్రి వెలువడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఈ చర్చల తర్వాత ఈ నిర్ణయం విడుదలైనట్టు కూడా చెప్తున్నారు. యెమెన్లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియకు ఇది ఒక పెద్ద ఊరటనే చెప్పుకోవాలి. ఆమె ఊరి శిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించడం జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి మాత్రం ఇంకా అధికార ప్రకటన అయితే వెలువడని పరిస్థితి. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు అలాగే అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్టు మీడియా వర్గాలు చెబుతూ ఉన్నాయి. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లో ఉన్న సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నిర్ణయించినట్టు కూడా మనకు సమాచారం. మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం కూడా జరపడం జరిగింది. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్టు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అలాగే అబూబకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సజాన్ వంసన్ ఆల్ విశ్వబీ ధృవీకరించారు. మత పండితులు బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్టు పేర్కొన్నారు. అంటే మత పెద్దల ఇంటర్ఫెరెన్స్ ఇందులో కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆమె విడుదలపై తను స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే నిమిషప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అన్నది మాత్రం తెలియదు అంటూ కూడా చెప్పడం జరిగింది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.